అందరికి నమస్కారం. నేను చావల్ సునీల్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, ఇటీవల జరిగిన లాస్ట్ మంత్ 31st రోజు నా దగ్గర పనిచేస్తున్న జక్కుల ప్రకాష్ బాబు అనే 21 సంవత్సరాల పిల్లోడు నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. సంవత్సరంన్నర నుంచి నా దగ్గరే చేస్తూ ఉన్నాడు. అందుట్లో విశేషం ఏంటి అంటే, సంవత్సరంన్నరలో అతను ఇంటికి వెళ్ళింది నా దగ్గర నుంచి కేవలం ఒక 3 లేదా 4 సార్లు వెళ్ళుంటాడు. చింతలపూడి గ్రామం. అయితే అతని గురించి ప్రత్యేకంగా తీసుకోగలడానికి గల కారణం ఏంటి అంటే, అతను నేను శాలరీ ఎప్పుడైతే ఇస్తానో, శాలరీ ఇచ్చిన మరుక్షణం తల్లి మీద ప్రేమతో ఒక్క రూపాయి దాచుకోకుండా వాళ్ళ మదర్కి ఫోన్పే చేసేవాడు. నేను అడిగేవాడిని, ఎందుకు ప్రకాష్ ఒక్క రూపాయి ఉంచుకోకుండా మీ మదర్కి పంపిస్తున్నావు? మరి నువ్వు కదా కష్టపడుతుంది, నువ్వు కనీసం టీ షర్ట్ అన్నా కొనుక్కోవాలి కదా, కనీసం ఏదన్నా స్నాక్ అన్నా తినాలి కదా అనే విధంగా నేను అన్నప్పుడు, ప్రకాష్ అన్న మాట, మా అమ్మ మా నాన్న బాగుంటే చాలు సార్, నాదేముంది అనే విధంగా అతను ఆ రోజున్న మాటలు నన్ను చాలా మనసుకి లోతుగా గుచ్చుకున్నాయి. ఆ మాటలు ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల, అందుట్లో 22 సంవత్సరాల పిల్లాడు ఇంత దూరం వచ్చి ఉద్యోగం చేస్తూ ఒక్క రూపాయి ఉంచుకోకుండా తల్లిదండ్రులకు పంపించాలి అన్న ఒక ఉద్దేశం ఏదైతే ఉందో, చాలా నాకు చాలా హ్యాపీ అనిపించింది. దురదృష్టం ఏంటి అంటే, మా అమ్మోళ్ళు బాగుంటే చాలు సార్ అనే ఒక మాట నన్ను చాలా మనసుకి దగ్గరగా అనిపించింది. రీసెంట్గా జరిగిన అతనికి యాక్సిడెంట్ ఏదైతే జరిగిందో, ఆ సంఘటనా స్థలానికి నేను వెళ్ళా. ఎలా అయితే జరిగింది అంటే, జస్ట్ చేతికి తగిలింది, నెక్స్ట్ హెడ్కి ఇంజురీ అయింది. మేజర్ ఇంజురీ హెడ్ కావడం వల్ల మెదడు మొత్తం బయటకు వచ్చేసింది. బ్రెయిన్ మొత్తం బయటకు అది చూడటానికి నా మనసు తట్టుకోలేకపోయింది. అప్పుడు అనిపించింది, ఒక హెల్మెట్ వాడుంటే చిన్న చిన్న గాయాలతో బయటపడేవాడేమో ప్రకాష్ అని అనిపించింది. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే, ప్రకాష్ ఇచ్చిన జీతభత్యాలని ఎందుకు ఇంటికి పంపిస్తున్నాడు అనే దానికి వాళ్ళ ఇంటి పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి మాత్రమే ఒక్క రూపాయి దాచుకోకుండా ఇంటికి పంపిస్తున్నాడు. సో వాళ్ళ ఇల్లు మొత్తం ప్రకాష్ మీదే ఆధారపడి బ్రతుకుతుంది అని నేను ఎప్పుడైతే వాళ్ళ ఇంటిని సందర్శించానో అప్పుడు నాకు అనిపించింది, ఇప్పుడు ప్రకాష్ని ఎలాగో నేను తీసుకురాలేను, ఎవరు తీసుకురాలేరు, కానీ ఒక హెల్మెట్ ఉంటే ప్రకాష్ ఉండేవాడు, వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీగా చూసుకునే పరిస్థితి ఉండేది. సో నా బాధ్యతగా ప్రకాష్కి నాకు ఉన్న ఈ 1.5 yearలో అతని సిన్సియారిటీ, అతను చేసే ఉద్యోగం పట్ల ఉన్న క్రమశిక్షణ బేస్ చేసుకొని నా జీతభత్యాలు మరియు నా మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో కొంతమందిని సహాయం కోరడం జరిగింది. దానిలో భాగంగా ఒక 4 లక్షల రూపాయలని వాళ్ళకి ప్రకాష్కి ఎవ్రీ మంత్ ఏదైతే పంపిస్తాడో కొన్ని రోజులు దాని కింద కన్నా వస్తాయి. ఎట్ ది సేమ్ టైమ్ ఒక 4 లక్షల రూపాయలు బాకీ ఉంది అంటే, ఎక్కడో బాకీ ఉంది సార్ అని చెప్పేసి అనేవాడు. ఇప్పుడు నేను మా అమ్మ ఇంటి నిమిత్తం 4 లక్షల రూపాయలు బాకీ తీసుకున్నారు, ఆ బాకీ నిమిత్తమే కొంచెం ఇబ్బంది పడతా, మేబీ దేనికైనా ఉపయోగపడచ్చు.